తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం సదాశివపురం గ్రామంలో గాంధీ స్వయం సహాయక బృందంలోని 12 మంది సభ్యులకు అధికారులు న్యాయం చేయాలని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ వర్మ కోరారు. అలాగే దినపత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవాలని విలేకరుల సమావేశంలో ఆయన ఖండించారు. ఈ సమావేశంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ వర్మతో పాటు ఎంపీపీ రాయదుర్గం మునిలక్ష్మి నందకుమార్ తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు వాట్సాప్ గ్రూపుల్లో మా సదాశివపురం హరిజనవాడ కాలనీలో ఒక గ్రూప్ డ్వాక్రా గ్రూప్ కు సంబంధించి కొన్ని వివాదాస్పదమైన ప్రకటనలు ప్రెస్ క్లబ్ లో పెడతా ఉన్నారు. దాని మీద వివరణ ఇచ్చే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఆ గ్రూప్ లో మొత్తం సభ్యుల సంఖ్య 12 మంది. అందులో కొంతమంది వ్యక్తిగత కక్షలు పెట్టుకుని ఒక ఇద్దరికి లోన్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు మిగిలిన వాళ్ళ మీదంతా ప్రెజర్ తీసుకొస్తున్నారు. సరే, ఆ లోన్ ఎవరైతే ఇవ్వకూడదు అనుకున్నారో వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు, మా ఎంపీపీ గారి దగ్గరికి వచ్చినారు, మాకు లోన్ ఇవ్వరంట అని. సరే, మా దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చెప్తాము, మీరందరూ సమంగా ఉండాలా, ఆ ఇచ్చిన లోను గ్రూప్ సభ్యులందరూ పంచుకోవాలని మాత్రమే మేము చెప్తున్నాం. ఇంకా అంతకు మించి మేమేం జోక్యం చేసుకోలేదు. దీంట్లో ఏం తప్పుందో మరి నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళు మరి దీన్ని గోరంత కొండంతలు చేసి ఇక్కడ ఏదో జరిగిపోయినట్టుగా వాళ్ళు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. అలాంటివేమీ జరగలేదు. నా పంచాయతీలో కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఏ పథకమైన అందరికీ అందాలనే సదుద్దేశంతో ఆయన ఎట్లయితే చేస్తున్నాడో నేను కూడా నా పంచాయతీకి సంబంధించి నా సచివాలయానికి సంబంధించి అందరినీ నేను సమానంగానే చూస్తున్నాను. ఏ పార్టీ అనేది నేను చూడటం లే. ఇప్పుడు వీళ్ళు కూడా గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది పంచుకోమని సమంగా తీసుకోమని నేను మా ఎంపీపీ గారు చెప్పినామే గానీ వాళ్ళకి తీసేయండి వీళ్ళకి ఇవ్వండి అని మాత్రం మేము చెప్పడం లేదు. ఇద్దరికి ఇవ్వద్దని చెప్పడం తప్ప, అందరూ సమంగా తీసుకోండి అని చెప్పడం తప్ప ఇందులో ఏది తప్పు ఏది రైటు అది మిగిలిన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కాబట్టి పై అధికారులు కూడా పోతే వీళ్ళు మీడియా మిత్రులు కూడా అందరూ కూడా కల్పించుకోండి. వాళ్ళు చెప్పినారు కదా మీడియా మిత్రులు కూడా కల్పించుకోవాలని. నేను కూడా మీడియా మిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. మీరు కూడా రండి, ఏం జరిగిందనేది వాస్తవాలు తెలుసుకోండి. ప్రజాప్రతినిధులుగా నేనేం చెప్పినాను, మా గౌరవ ఎంపీపీ గారు ఏం చెప్పినారు, ఆడ వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది కూడా మీరు కూడా క్షుణ్ణంగా విచారించుకోండి. వాస్తవాలే రాయండి, ఏదైనా సరే వాస్తవమే రాయండి. నేను ఈ విషయం పై అధికారులు కూడా చెప్తున్నా, జిల్లా స్థాయి అధికారులు కూడా